వెల్కమ్ బ్యాక్ టు పేవీ క్రాకర్స్. ఏంటి వీళ్ళు కొత్త సెటప్తో వచ్చేసారు అనుకుంటున్నారా? అండ్ ఈరోజు అయితే మా సాంగ్ అని చెప్పింది కదా, ఆ సెలబ్రేషన్స్లో ఉన్నామండి. అండ్ మా హీరో అండ్ హీరోయిన్ ఇక్కడే ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడేస్తాం. మా ఎక్స్పీరియన్స్ని అన్నిటిని ఒకసారి అలా గుర్తు తెచ్చుకొని అనుకుంటున్నాం. అన్న యాక్చువల్లీ నేను ఏం మాట్లాడకూడదు, మీరే సాంగ్ చాలా 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 బాగుంది. హీరోయిన్ గారు నేను ఎక్స్పెక్ట్ చేయంత గొప్పగా వచ్చింది అనుకుంటున్నాను. సో వాట్స్ యువర్ ఫేవరెట్ పార్ట్ ఇన్ ద సాంగ్? సుధా అనే ఒక లిరిక్ ఉంది కదన్న, అక్కడ మీరు నచ్చుకుంటూ వస్తుంటే చాలా బాగా నచ్చింది. What's your favorite? For me also. Khuda, right? Yeah. But for me it's not Khuda. This one BGM in between the of the song. Something was I don't know something. అనమాట. ఫస్ట్ మా హీరోయిన్ గురించి అంతా మంచి లిరిక్స్, అసలు ఆ బ్రహ్మదాచుకున్న అందమైన బొమ్మ చాలా బాగుంది అన్నారు. ఈ థాట్ ఎలా వచ్చింది? యాక్చువల్లీ సుఖిత నాకు చెప్పామన్నమాట, ఇలా ఉండదన్న ఇలా ఇలా రావాలి. ఇంకా ఆయన లిరిక్స్ అందరితో మాట్లాడేసుకొని మొత్తం ఆయన చెప్పేసుకుని మొత్తం కంబైన్గా ఆయన చాలా మంచిగా ఇచ్చారనమాట. థ్యాంక్ యూ సుఖిత. అండ్ లాంచ్ చేసాం కదా ఈరోజు, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్చువల్లీ ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద ఆడియన్స్. బాగుంటుంది అనుకున్నా కానీ మనకు వచ్చిన ఫీలింగ్ అందరికి రావడం ఇట్స్ బేసిక్. వాట్ అబౌట్ యూ నందు? మీకైతే అసలు ఏం తెలియదు కదా సాంగ్ గురించి. సో డిపెండ్ అయిన దానికి 100% పెయిడ్ ఆఫ్ వచ్చింది నాకైతే. సో ఐమ్ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్. ఇంకెంత చెప్పినా తక్కువే సాంగ్ లాంచ్ గురించి అయితే. లాంచ్ అనేది పక్కన పెడితే ఈ Feb 14th బెట్టు మన సాంగ్ ఇంత మంచిగా రావడానికి రీజన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సుజిత్ అన్న అనుకుంటా. ఓకే సుజిత్. సో థ్యాంక్స్ సుజిత్ అన్న. అండ్ యా చాలా మంచిగా వచ్చింది సాంగ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ మూవీ ఎలా ఉండబోతుందని ఏమైనా లైక్ సాంగ్ ఎంత బాగుంది కదా, దానికి మించి ఉంటుంది మూవీ. చాలా బాగుంటుంది. అందులో రావా క్యారెక్టర్, అయాన్ క్యారెక్టర్ ర్యాంబుల్ ఉంటుంది. లైక్ క్యూట్ ఫీలింగ్ వస్తుంది రాము, చాలా క్యూట్ ఫీలింగ్ వస్తుంది. ఖుదా అనే చెడు కూడా నువ్వు నడుచుకుంటూ వస్తుంటే అంత క్యూట్ ఫీలింగ్, లైక్ ఒక ముస్లిం బాయ్ నడుచుకుంటూ వస్తుంది, అంత మంచిగా ఉంది. అంటే ముస్లింని రిప్రజెంట్ చేయడం ఆ సినిమానే. అండ్ అలాగే ఈ పిల్లది ఒకటి పెట్టినావు కదా, దీపం వెలిగించేది. చాలా చాలా మంచిగా అనిపించింది. ఒక్క షూట్లో ఉన్నాం రా, బట్ కానీ అది చూసినప్పుడు ఈ సంథింగ్ ఎల్స్, మనం ఇంతవరకు చూడలేమో అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే మనం మ్యాజిక్ ఆఫ్ మ్యూజిక్ కదా. మనం ఎంత చేసినా మ్యూజిక్ పర్ఫెక్ట్ ఉన్నప్పుడు ఇవే బ్యాక్గ్రౌండ్స్ కూడా అయితే రాకుంటుంది, ఏపీ కాదు పక్కా ఉంటుంది. అంటే బ్యాక్గ్రౌండ్స్ కూడా నేను చూడలేదు. యాక్చువల్లీ మీ అందరికీ చూపించడం కన్నా ఫస్ట్ నేనే చూడాలనుకుంటున్నాను, ఆ తర్వాత చూడాలి. ఎవ్రీథింగ్ ఇస్ మ్యాజిక్ ఇందులో. ప్రతి సీన్ ఇట్ క్యారీస్ ఏ హార్ట్ బీట్ అండ్ ఇట్ క్యారీస్ ద ట్రూత్. ఎవ్రీథింగ్ ప్రతిదీ మ్యాజికే. I'm feeling like really I'm in love with that character, with Ayan, and I love my character also. And ప్రతి ఒక్కరి గురించి చెప్పొచ్చు,
ఎంత చెప్పినా మాటనే ఎవరు డామినేట్ చేయలేరు, అది కాన్ఫిడెంట్ గా చెప్తాను. సో ఇలాగే కంటిన్యూ అవుతూ ఉండాలనుకుంటున్నాను నేనైతే. కొన్ని చోట్ల స్ట్రేంజ్ గా అనిపించినా వావ్ అనిపించినట్టుంది నాకైతే. మొత్తం కన్ఫ్యూజన్ స్టేట్, ఎందుకంటే బిఫోర్ మాకేం తెలియదు, ఆఫ్టర్ తెలిసాక ఎలా చెప్పాలో అర్థం కావట్లా. అండ్ దట్ మచ్ ఎక్సైటెడ్ అండ్ చాలా హ్యాపీ, అంటే ఎక్స్ప్రెస్ చేయడం అంతా హ్యాపీగా ఉంది. ఈ సాంగ్ ఉన్న తర్వాత మూవీ మీద ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి అనుకున్న దానికన్నా. సో ఐ టోల్డ్ యూ నర్వస్ యా, మూవీ చాలా బాగుంటుంది బికాస్ అప్పుడు మీకు నార్మల్గా అనిపించు ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రోడక్ట్ గురించి చెప్తుంటారులే బట్ అట్లా చాలా బాగుంటుంది. అండ్ నాకైతే బాహుబలి ఫస్ట్ ఒక షార్ట్ ఫిలిం లైక్ వెబ్ సిరీస్ తీసినప్పుడు మా అన్న డైరెక్టర్ అంటే ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఫస్ట్ వచ్చినప్పుడు ఉంటుంది మనకు తెలిసిందే కదా, అంతా తెలిసిన స్టోరీ అనుకొని వచ్చిన చూసిన తర్వాత ఏంద్రాయుడు నిజమైన నిజమైన డైరెక్టర్స్ లాగా, అంటే నేను అంతవరకు షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అది డిఫరెంట్, నిజమైన డైరెక్టర్స్ అంత ఫీల్ తెచ్చినాడు అని చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోయి లిటరలీ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. రాను ఫస్ట్ దాని కూడా లాస్ట్ ఇయర్ అదంతా ఒక సాంగ్ లో జస్ట్ ఒక క్లిప్ తో మొత్తం పోయి దానికన్నా హై 10x. నాకు లిటరలీ ఇప్పుడు ఎన్టీఆర్ ని చూస్తే నాకు ఎన్టీఆర్ అంటే పిచ్చి అన్నట్టు, నేను ఫ్యాన్ ఆయన చూస్తే నాకు ఇంకా అట్లా చూడాలనిపిస్తుంది. ఏదైనా మూవీకి వెళ్తే నేను రెండు మూవీస్కి వెళ్ళాను చూస్తుంటే నాకు అంత కన్నా ఎక్కువ హ్యాపీనెస్ వస్తుంది. అంటే అఫ్కోర్స్ ఐఎమ్ నాట్ కంపేరింగ్ విత్ యూ, అన్న డైరెక్టర్ అండ్ ఆల్సో యాక్టర్ అండ్ అయాన్ క్యారెక్టర్ అంటే నాకు చాలా పిచ్చి, చాలా బాగా అనిపిస్తుంది. యాజ్ ఎ డైరెక్టర్గా చెప్పాలంటే నాకు మన మూవీలో ప్రతి ఒక్కరు చాలా మంచిగా చేస్తారు. నాట్ ఓన్లీ రాధా, నాట్ ఓన్లీ షాదా, చిన్న క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు కానీ చాలా మంచిగా చేశారనమాట. మీరు వాళ్ళందరూ అంత మంచిగా చేయబట్టి మీరు అంత మంచిగా వచ్చింది. ఒక కొత్త వరల్డ్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది ఉన్న వాళ్ళు. అండ్ మన మూవీ మొత్తం దర్గా గురించి కాబట్టి బ్యూటీ ఆఫ్ దర్గా చాలా బాగుంటుంది అనమాట. సో ఆ ఎసెన్స్ మొత్తం మన షార్ట్ ఫిల్మ్లో ఇండిపెండెంట్ ఫిల్మ్లో అనిపిస్తుంది. పక్కా చూపించడం దాంట్లో కన్నా మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయింది ది బెస్ట్ మూమెంట్స్ అని చెప్పొచ్చు నాకైతే. అండ్ ద ప్రెసెన్స్ అండ్ ద స్మెల్ ఆఫ్ దర్గా, ఎవ్రీథింగ్ ఇస్ మ్యాజిక్. మీరు ఎప్పుడైనా ఒక మంచి ఫీల్ తో ప్రశాంతంగా ఉండాలనుకుంటే హాజీవల్ దర్గా అని తాడిపత్రిలో ఒక లొకేషన్ ఉంటుంది, అక్కడికి వచ్చేయండి, నైట్ స్టే చేయండి. ఇప్పుడు ప్రెసెంట్ కూడా మేము అక్కడే ఉన్నాం అనమాట. చాలా పీస్ఫుల్ గా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది, రిఫ్రెష్ చాలా బాగుంటుంది. వచ్చేయండి. దట్ టు పవర్ఫుల్ ఆల్సో. ఎవరెవరు హెల్ప్ చేసినారంటే పేర్లు చెప్పచ్చు, కానీ నేచర్ హెల్ప్ చేసినంత ఏది హెల్ప్ చేయాలి. వర్షం పడుతుంది కానీ షూట్ చేయాలంటే నేను చెప్పాను ఇట్స్ ఓకే, నేచర్ మనకి మంచిగా హెల్ప్ చేసేదంటే అదే సీన్ జరిగేటప్పుడు మధ్యలో వర్షం పడుతుంది, నేచర్ బికాస్ ఆఫ్ దట్ రెయిన్ మన షూటింగ్ ఇంకా మంచిగా జరిగింది. మీకు ఒకటి తెలుసాక నేను ఫ్రేమ్ చూస్తుంటా కదా, మనకి వర్షం పడ ఒక ఫ్రేమ్ ఉంటుంది సేమ్ అదే రోజు ఫ్రేమ్, వెంటనే బ్యాక్గ్రౌండ్ లో చూస్తే ఎలా ఉంటుందంటే ఆ లైట్ రిఫ్లెక్షన్ కింద వాటర్ పడి ఉంటుంది కదా, దాంట్లో రిఫ్లెక్ట్ అయ్యి ఆ ఫ్రేమ్ మొత్తం ఎంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది అంటే బ్యాక్గ్రౌండ్ లో అంత బ్యూటిఫుల్ ఉంది. బికాస్ ఆఫ్ దట్ ట్రైన్ ఆ రోజు అట్లా పడడం వల్ల అక్కడక్కడ చిన్న డ్రాప్లెట్స్ ఇలా వచ్చేస్తూ ఫోకస్డ్ చూస్తే అర్థమవుతుంది. అప్పుడు అర్థం ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి ఫ్రేమ్స్ అంటే టేబుల్ లో చూస్తున్నారు సార్, మేము మొత్తం స్టోరీనే మర్చిపోతున్నాం. మీరు ఆమె కళలో చూసి పూరి దునియా గుల్గైతో ఆమె స్టోరీ గుల్గైతే బట్ వెయిటింగ్ అన్నా అందరూ వస్తే బాగుండు. ఐ యామ్ లిటరల్లీ వెయిటింగ్. వాట్ ఆర్ యు వెయిటింగ్ ఫర్? ఫర్ మూవీ. ఫర్ యువర్ క్యారెక్టర్ ఆర్ యు వెయిటింగ్ ఫర్ ద రాధే? ఆఫ్ కోర్స్ రాధే. నాట్ ఓన్లీ ఫర్ మై క్యారెక్టర్. నేనైతే అసలు నా క్యారెక్టర్ కోసం కాదురా, అసలు ఇక్కడ ఎవరి గురించి ఆలోచించట్లా, నీ డైరెక్షన్ కాబట్టి అంత నమ్మకంలో చెప్తున్నా. ఇంకా సాంగ్ లో కూడా బావి దగ్గర ఎక్స్పెక్ట్ చేయాల్సింది దానికి మంచిగా వస్తుందని నేను ఏమనుకున్నా అంటే బాగుంటది పెడతాం ఓకే అని. అంటే మనం లిరికల్ సాంగ్ లో పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త పెడతాం అనమాట, మేకింగ్స్ వీకెండ్. సో మంచి స్టఫ్ అంతా మనం వీడియో సాంగ్ లో పెట్టేసుకుంటాం. సో ఈ కైండ్ ఆఫ్ స్టఫ్ మొత్తం ఆల్రెడీ సాంగ్ లో మంచి సాంగ్ లో పెట్టిన తర్వాత కొంచెం మనకి ఓకే అనిపించిన షార్ట్స్ అన్ని మనం లిరికల్ సాంగ్ లో ఇట్లా ప్లే చేస్తాం. లేకుంటే ఐ మీన్ ఇవి వీడియో సాంగ్ లో ఉండకపోవచ్చు అనే షార్ట్స్ అయినా ఏవో ఒకటి.
సో వైల్ వాచింగ్ దట్ సీన్ ఐ వాస్ లైక్ అది మంచి సీన్ ఏమో కదా, ఇది అని పెట్టలేమో కదా అనిపిస్తుంది. మంచి సీన్ ఏమో కదా కాదు, మంచి సీనే. నా కళ్ళు మూసి నిన్ను ఎంత దాచి పెట్టినా, నువ్వున్న చోటు నేను గుర్తు పట్టి చెప్పనా, నీ చుట్టూ చేరి వెండి మువ్వలంతా మోగినా, నీ గుండె చప్పుడేదో వేలు ఎత్తి చూపనా. నిండు మనసుకి ద్వారం నువ్వు తలుపే తడితే తెరిచాక, చూసి ఎరుగదు ప్రాణం పెదవులపై అలకే తుంగమూతి నవ్వినాక, 7 అడుగుల దూరం మిగిలుందే నడకే నీ దాకా. ఎవ్రీథింగ్ ఇస్ మ్యాజిక్ అని చెప్తుంది. ఎడిట్ లో కొన్ని పోతాయి అన్నమాట. ఎంత మంచి సీన్ అయినా కొన్ని కొన్ని నేను ఫీల్ అయిన ఎవ్రీథింగ్ ఇస్ మ్యాజిక్ కావ్య. వై నాట్? ప్రతిదీ మనం తీసిన ప్రతి సీన్ అయినా నాకైతే హార్ట్ బీట్ అనుకోవచ్చింది. చాలా మంచిగా అనిపించింది నాకు ఎక్స్పీరియన్స్. నాకు ఇంకా కొన్ని సీన్స్ అట్లా గుర్తున్నాయి అన్నట్టు, హీరోయిన్ వచ్చింది, నావేండ్ వచ్చింది, ఇట్లాంటి కొంచెం. అండ్ మోస్ట్ ఫన్నీయెస్ట్ థింగ్ వాజ్ మీ ఇద్దరు కలిసింది చూడడమే. మిమ్మల్ని ఇంకా ఎంజాయ్ చేయొచ్చు ఇద్దరిని. లైక్ అన్ని అలా 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 వచ్చేస్తున్నాయి బాబు. రాధాయణ టైటిల్ దగ్గర నుంచి ప్రతిదీ లైక్ ఫస్ట్ ఇట్లా అనుకోవడం, మొత్తం స్క్రిప్ట్ దగ్గర నుంచి మాకు అట్లా అన్ని సెట్ అయిపోతుంది. You know how we kept the title Radhayan? ఎట్లా పెట్టాం రాధాయాన్. యాక్చువల్లీ రాధాయాన్ అనేది ఒక కొత్త వర్డ్ అనమాట, ఎక్కడ ఉండదు. సో అందుకే ఫస్ట్ ఎవరైనా వింటే రాధాయాన్ అంటే వాట్ అంటారు, అదే మరి అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి రాధాయాన్ అని. ఇట్స్ న్యూ వర్డ్. ఇప్పుడు మనం వీళ్ళిద్దరిని పేర్లని కలిపి మనం ఇట్లా రాసాం కాబట్టి కొత్త వర్డ్ క్రియేట్ అయింది. సో మేబీ ఆ వర్డ్ మేము క్రియేట్ చేసిన కొత్త వర్డ్ చాలా మంది వాళ్ళ నానుతుంది. వస్తున్నప్పుడు ఒక హ్యాపీ ఫీలింగ్ వస్తుంది కదా. యా, ఎందుకంటే నేను అనుకున్నా నీకు వెళ్తానా లేదా, ఏందో తీస్తున్నారు అంటారేమో అని. బట్ నేను ఎప్పుడు సాంగ్ లాంచ్ గురించి చెప్పడం స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు ఫస్ట్ టైం రాదాను కదా అంటున్నారు. దెన్ ఐమ్ సో హ్యాపీ, ఓకే వెళ్తుంది. బట్ అయితే అంటే అన్నా టెస్ట్ ఇప్పుడు నాకు ఈ మధ్యనే తెలిసింది, బికాజ్ ఇట్స్ మై ఫస్ట్ కదా. అట్ స్టార్టింగ్ అందరూ డౌట్ వై నాట్? బికాజ్ అది కరెక్టే, ఎందుకంటే మీరు బట్ ఐ యూస్ టు టెల్ టు హర్ లైక్ ఇట్స్ ఓకే, నువ్వు ఏం భయపడకు, ఇట్స్ ఓకే, చూసుకుంటాం నీకు చాలా సార్లు చెప్పాను. బికాజ్ దట్ మచ్ కాన్ఫిడెన్స్ యు గేవ్ మీ. That's why we did it, right? ఆల్మోస్ట్ ఏదైనా ముందు కథ విన్నప్పుడు అరే మనం ఎలా పోర్ట్రేట్ అవుతాం ఆర్ సంథింగ్ ఎల్స్ మనం అనుకుంటాం ఆల్మోస్ట్. సో మనకి మన క్యారెక్టర్స్కి చాలా ఇంపార్టెన్స్ పెట్టి దాంట్లో. సో అలాంటప్పుడు డివిజన్ ఎట్లాంటి కథ అయినా సరే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌట్ పడతాం, అరే ఎలా పోర్ట్రేట్ అవుతుంది అది. రాంగ్. అండ్ థ్యాంక్స్ ఫర్ దట్ ఫస్ట్ థింగ్. దాని నుంచి యా నేర్చుకున్నా. అండ్ స్టిల్ లెర్నింగ్. Because we are in progress now, I think. Yeah, not think, it's a thought. See, మనం చేసేటప్పుడు మనకి ఏదైతే ఫీలింగ్ వచ్చిందో ఈరోజు చూసినప్పుడు వాళ్ళలో ఆ ఫీలింగ్ క్రియేట్ అయింది అనమాట. ప్రతి ఒక్క సాంగ్ చేసేటప్పుడు దట్ ఈస్ వేర్ ఐ ఫెల్ట్ లైక్ అమ్మాయ చాలా అయితే మూవీకి వస్తానంటే హ్యాపీ అనిపించింది. అందరికన్నా ఈవెన్ చూసిన వాళ్ళకన్నా మీకన్నా అండ్ దట్ మచ్ 100 times ఎక్కువనే ఉంది నాకైతే. లిటరలీ నేను చెప్తున్నా కావ్య చాలా అండ్ లవ్ సీన్స్ లో కూడా పెట్టి అండ్ షార్ట్ లో ఎస్పెషల్లీ ఆ దీపం కింద రిఫ్లెక్షన్ వస్తుంటది, అది ఇలా స్లో ఆ మ్యూజిక్ కి అది పట్టుతుంది. ఫుల్ ట్రెడిషనల్ ఎంట్రీ అన్నమాట. నేను గెస్ట్ చేసాం మేబీ నందుది షార్ట్ మిస్, బట్ బాబాది యా నాకైనా ఎక్కువనే ఉంది. సర్ప్రైజ్ నాకు I'm also mesmerized about that. హీరోయిన్ అంటేనా హీరోయినే లేండి అంటే ఆల్మోస్ట్ రియాలిటీలో మనం రియాలిటీలో చూస్తే కనుక హీరోయిన్ అనుకుంటాం. లిటరల్ వీఆర్ ఇన్ ప్రోగ్రెస్ ఐ నో, బట్
మనం అంతగా తీసినా కూడా అంత ఫీల్ రాదేమో కాదు ఐ థింక్. బట్ జస్ట్ ఒక్క షార్ట్ కే ఆల్మోస్ట్ మెస్మరైజ్డ్. నిజంగా నేనే పడిపోయాను చెప్తున్నా కదా, ఆల్మోస్ట్ పడిపోయాను కదా, పడిపోయాను కూడా ఆ షార్ట్ కి. ఇప్పుడు చెప్పనా, ఆ షార్ట్ కి అంత వస్తుంది అనుకోలే. ఐ నోట్ సే గుడ్ షార్ట్, బట్ అంత ప్లస్ వస్తాయని నాకు తెలియదు. బట్ ఓకే, మంచిగా ఉంటుంది ఆ బీట్ కి, ఆ ఖుదా అనే బీట్ కి అక్కడ అట్లా ఆ విజన్ ఉండే. ఓకే, బాగుంటుంది అనుకున్నా, బట్ నాకు చాలా నచ్చింది అబ్బా. థ్యాంక్స్. నేనైతే 1 month నుంచి వెయిట్ చేస్తాను ఆ సాంగ్ కోసం. ఫైనల్లీ నాకు ట్విస్ట్ ఏంటంటే నేను మూవీ కోసం వెయిట్ చేశాను, అండ్ బట్ ట్విస్ట్ వచ్చేసి మళ్ళీ ఈ సాంగ్ లాంచ్ ఉంటుందని ఐ డెంట్ ఎక్స్పెక్ట్. ఇప్పుడు నువ్వు మూవీ కోసం వెయిట్ చేస్తుంటావు కదా, మధ్యలో కనుకొని ఉంటాయి డిసప్పాయింట్ చాలా. ఇంకా వెయిట్ చేయాల్సి వస్తుంది. సాంగ్ కోసం అయితే చాలా వెయిట్ చేస్తాను నేను. రోజు ఇలా అంత పిచ్చి వచ్చింది, ప్లస్ చూస్తాను నేను వినను. యు నో వాట్, ఎక్కువసారి చూడలేము అక్క ఏ సాంగ్ అయినా కానీ. వినొచ్చు చాలా సార్లు, బట్ చూడలేము ఏ సాంగ్ అయినా. నాట్ ఓన్లీ అని దట్టు లిరికల్ సాంగ్ కదా, ఫిక్స్ ఒకటే ఉంటుంది. వీడియో సాంగ్ అయినా నువ్వు చూడొచ్చు. మేబీ చూడడం కన్నా నువ్వు ఎక్కువ వింటావు సాంగ్. హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్. హోప్ఫుల్లీ మనం అనుకున్నట్టు అంత మంచిగా అయితే హ్యాపీ. అంటే మనం 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 ఎంతైతే చేసామో, ఇవ్వగలను అంటే చేస్తాం. ఇంకా చూడాలి మొత్తం ప్రాసెస్. సో మొత్తానికి మీ టేస్ట్ తో మమ్మల్ని అందరినీ నాకు భయం ఉండే, అందరూ నా మ్యూజిక్ టేస్ట్ బాగుంటుంది అంటారు కదా, ఇది నా డెబ్యూట్ సాంగ్ అనమాట. ఇది కానీ బాగాలేకుంటే ఇద్దరు వస్తుంది అనిపించింది. యాజ్ యాక్టర్ కదా, యాజ్ యాక్టర్ గా మోస్ట్లీ ఇలాంటి ఫిలిమ్స్ అంటే పర్మిషన్ తీసుకోవాలి, నేనేం మెన్షన్ చేయట్లేదు. బట్ అండ్ దట్ టైమ్ ఐ లవ్ దట్ షార్ట్ ఫిలిం. నేను 9th క్లాస్ ఉన్నప్పుడు తీస్తున్నాడు అంటే మంచిగా ఒక షార్ట్, ఒక ఇండిపెండెంట్ ఫిలిం అనే పేరు పెట్టి తీసింది అయితే ఇదే చెప్పాను. అండ్ మ్యూజిక్ సాంగ్ అయితే ఇదే చెప్పేసాం. నార్మల్లీ షార్ట్ ఫిల్మ్ సాంగ్స్ ఎందుకు ఉంటాయి, ఇది ఇండిపెండెంట్ ఫిలిం కదా. సో ఆల్మోస్ట్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ డెబ్యూట్. సుగీత నాకు థ్యాంక్స్ చెప్పాలి, నా డెబ్యూట్ సాంగ్ అయితే మంచిగా చేసినందుకు. వాయిస్ ఇస్ మెస్మరైజింగ్. చాలా మంచిగా ఉంది సార్ వాయిస్. ఆ మిడిల్ ఒక పార్ట్ ఉంది చూసారా, లైక్ ఇండియా సంథింగ్ బిల్డ్ అడికే లైక్ మునిగే ఖాబ్ మే డూబే నీ మర్జిబిరన్నా. బట్ ఇంకా ఒకసారి అన్న అయ్యిండేది వినిపిందన్న. ఇంకా ఓ మై గాడ్, నిజంగా ఫిదా కదా ఫిదా. నేను ఫస్ట్ అసలు ఏంటంటే బ్లెస్సింగ్, మనం ఏదైనా సాంగ్ మన కోసం పాడుతున్నారనే ఫీల్ లో నేనైతే అట్లా ఇంటా. నేనప్పుడు ఏం 13 లైన్స్ ఉన్నాయి రా స్వామి, పాటలో కూడా నా ఇక్కడ మన కోసం పాడుతున్నట్టు కాదు, నా కోసం పాడింది ఎక్స్ప్రెస్ చేస్తున్నా, అసలు చెప్పుకోలేకపోతున్నా. ఫీలింగ్ అయితే మస్తు. యాక్చువల్లీ నీకే ఆ సాంగ్ ఐ మీన్ అయాన్ రాధా కోసం పాడుతున్నట్టు ఉంటుంది కదా. నువ్వు నా కోసం అనుకున్నావు, అయ్యా రాధా కోసం. ఓకే ఓకే, రాధా అండ్ వరల్డ్ అబ్బా. అక్క మనకి ఎక్కినట్టే రాధా అండ్ క్యారెక్టర్స్ వాళ్ళ మొత్తం వాళ్ళ లవ్ స్టోరీ అందరికి ఎక్కిందనుకో చాలు. తెలియదు, లైక్ మేము చాలా 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 చెప్పేస్తాం లైక్ మా రాధా అని చెప్పి. వాళ్ళు ఏమనుకున్నారో తెలీదు. బట్ ఈ రోజు అయితే మేము సాంగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే మీరు చాలా తక్కువ చెప్తారు, చాలా బాగుంది. మేబీ మూవీ గురించి కూడా అదే చెప్తారు అనుకుంటున్నాను. అండ్ ఎక్స్పెక్ట్ చేయలేదు, బాగుంటుంది, చాలా బాగుంది. ఇలాంటి ఒక లవ్ స్టోరీ రాసానని అనుకోలేక. నేనే అనుకోలేదు, నేను అస్సలు అనుకోలేదు నిజంగా. నందు మా అన్న పాస్పోర్ట్ చూసినంటే నువ్వు చూసావు కదా, భయపడినావు కదా. పాస్పోర్ట్ చూస్తుంటే భయపడ్డావు అంటే అట్లా ర్యాంప్ ఉంటుంది, మనది రౌడీ రౌడీ ఉంటుంది. అస్సలు ఇట్లాంటి ఒకటి తీస్తాడు నేను అస్సలు అనుకోలేదు. అస్సలు సీన్స్ రాసేటప్పుడు డౌటే, తర్వాత క్లారిటీ ఓకేలే. మేము అప్పుడప్పుడు ఫ్లోలో మాట్లాడుకుంటే రాసిండేది. సీన్స్ చేస్తున్నప్పుడు ఉంటుంది చూసినావా, అసలు మేము ఫస్ట్ రిహార్సల్స్ అట్లా ఏం చేసుకోలేదు. డైరెక్ట్ వచ్చి నేను టేక్ కేర్ పడతాను. హీరోయిన్ క్యారెక్టర్ రాసింది వాడే, ఓకే
ఎట్లా చూస్తాడు నాకు ఇప్పటికీ ఒక చిన్న డౌట్, అంటే ఇది ఏమన్నా రియల్ స్టోరీనా ఆర్ సంథింగ్, లేదా అట్లా క్యారెక్టర్ రియల్ స్టోరీ అంటే తనదా లేకపోతే అని కాదు, జస్ట్ ఎక్కడైనా చూసింది కానీ లేకపోతే రియాలిటీలో జరిగినప్పటికీ అలా ఏమైనా ఉందా? అంటే వాళ్ళు రైటింగ్ స్టోరీస్ మనలో ఉన్న క్రియేటివిటీని బయటికి తీసుకురావడానికి. యా ఐ నో, బట్ ప్రతి ఒక్కరిలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, సంథింగ్ విలన్స్ ఉంటారు, హీరోస్ ఉంటారు. సో వన్ నేను అప్పుడు రాసేటప్పుడు అవన్నీ రిఫ్లెక్ట్ చేయాలి ఆ పేపర్. సో దిస్ మై ఫస్ట్ థింగ్ ఏంటంటే విషయం లవ్ యాజ్ రియల్ ఇన్ దిస్ నో. సో అందుకని రియాలిటీలో ఉన్నామా అన్నట్టుంది నాకు. సో దట్ మచ్ వి లవ్ దట్ అవర్ మూవీ. సో సో అయితే అందరు వెయిట్ చేస్తారన్నమాట. అండ్ సాంగ్ కూడా వచ్చేసింది ఇంకా. సో మేబీ మన ఈ వీడియో వచ్చేలోపు మన సాంగ్ కూడా యూట్యూబ్ లో ఉంటుంది. సో ప్లీజ్ గో అండ్ వాచ్ రాధా సాంగ్ ఇన్ క్రేజీ క్రాకర్స్. పక్క నచ్చుతుంది, ప్లీజ్ మీకు నచ్చితే గో అండ్ షేర్ ఇట్. అక్క వెళ్ళిపోదాం అని నిద్ర వస్తుంది, చాలా నిద్ర వచ్చేస్తుంది. అండ్ కీప్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నన్ను కూడా గుర్తుపెట్టుకోండి. యా షీస్ అవర్ రాధా. అది చూసిన తర్వాత ఎవరు మర్చిపోలేదు నేను.